విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు చివరకు కాకీల హత్యాకాండగా మారిన వైనం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే ఒక యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుని సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు శవాన్ని సైతం దహనం చేసిన పచ్చి నిజాలు ఈ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ సుదీర్ఘ కథనంలో అసలు ఏం జరిగింది, బాధ్యులైన అధికారులు ఎలాంటి దారుణాలకు పాల్పడ్డారు, మరియు ఈ ఉదంతం వెనక ఉన్న రాజకీయ న్యాయ పోరాట వివరాలను పూర్తి లోతుగా మనం విశ్లేషించేసుకుందాం. లాకప్ వెనుక నరకం మరియు ప్రాణం పోయిన రాత్రి. 25 ఏళ్ల యువకుడు గాదె సాయికృష్ణ మే 9వ తేదీన అకస్మాత్తుగా మాయమయ్యాడు. మార్కాపురం పరిసర ప్రాంతాల నుండి టాస్క్ ఫోర్స్ సిబ్బంది, కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి అతడిని బలవంతంగా జీప్లో ఎక్కించుకొని విజయవాడకు తరలించారు. పాత కేసులు, కొన్ని వివాదాస్పద సెటిల్మెంట్ల వివరాలను రాబట్టడమే లక్ష్యంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ వెనక గదిలో 3rd డిగ్రీ ప్రయోగించారు. బట్టలు ఊడదీసి, కాళ్ళు చేతులు కట్టేసి రాత్రంతా లాఠీలతో అడ్డదిడ్డంగా బాదారు. సాయికృష్ణ ఎంత బతిమాలినా కృష్ణలంక సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఐ నాగరాజు ఏమాత్రం కనికరం చూపించలేదు. దెబ్బల తీవ్రతకు సాయికృష్ణ లోపలి అవయవాలు దెబ్బతిని ఊపిరి ఆడక స్టేషన్ లోపలే ప్రాణాలు విడిచాడు. కుర్రాడు చనిపోయాడని గమనించిన సిఐ నాగరాజు ఒక్కసారిగా భయపడిపోయాడు. లాకప్ డెత్ అని తెలిస్తే ఉద్యోగం ఊడిపోవడమే కాకుండా జైలుకు వెళ్లాల్సి వస్తుందని గ్రహించి అర్ధరాత్రి వేళ బెజవాడలో ఉన్న ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి అనుచరుడికి ఫోన్ చేశాడు. విషయం తెలుసుకున్న సదరు ఉన్నతాధికారి ఈ వ్యవహారం బయటకు వస్తే ప్రభుత్వం పరువు పోతుందని భావించి శవాన్ని అనాథ శవంగా మార్చి సాక్ష్యాలు లేకుండా చేయమని అభయం ఇచ్చాడు. దీంతో గుట్టు చప్పుడు కాకుండా సాయికృష్ణ శవాన్ని ప్రైవేట్ వాహనంలో ఎక్కించి కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఉన్న సిబ్బందికి 50,000 రూపాయల లంచం ఇచ్చి ఇది రోడ్డు ప్రమాదంలో చనిపోయిన అనాథ శవమని నమ్మించి తెల్లవారక ముందే దహనం చేయించి బూడిద చేశారు. తల్లి పోరాటం మరియు న్యాయస్థానం జోక్యం. మరోపక్క సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన కొడుకు కోసం కృష్ణలంక స్టేషన్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగింది. మే 9న కొడుకును లోపలికి తీసుకెళ్లేటప్పుడు అతడు పెట్టిన కేకలు బయట ఉన్న ఆమెకు వినిపించాయి. కానీ పోలీసులు ఆమెను లోపలికి వెళ్లకుండా నెట్టేశారు. ఆ తర్వాత కొడుకు ఏమయ్యాడని అడిగితే సిఐ నాగరాజు నోటికొచ్చినట్టు బూతులు తిడుతూ ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా లేపేస్తా అని బెదిరించాడు. పోలీసులు ఎంత బుకాయించినా ఆమె వెనక్కి తగ్గకుండా హైకోర్టులో హబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఈ వ్యవహారాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి పోలీసుల తీర్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఏసీపీ దైవప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందం రంగంలోకి దిగింది. స్టేషన్ లోపల ఉన్న 3 కానిస్టేబుళ్లను రహస్య ప్రాంతంలో విచారించగా వాళ్ళు భయపడిపోయి అసలు నిజాలు కక్కేశారు. సిఐ నాగరాజు నేతృత్వంలోని సాయికృష్ణ చనిపోయాడని, ఆ తర్వాత శవాన్ని ఎలా మాయం చేశారో వారంతా వాంగ్మూలం ఇచ్చారు. శ్మశాన వాటిక సిబ్బంది కూడా కోర్టు ముందు హాజరై సిఐ నాగరాజు స్వయంగా వచ్చి డబ్బులిచ్చి శవాన్ని దహనం చేయించాడని ఒప్పుకున్నారు. సాక్ష్యాధారాలు మరియు ఉన్నతాధికారుల లింకులు విచారణలో భాగంగా పోలీసులు స్టేషన్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్ల హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. మే 10వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంబర్ ప్లేట్ లేని ఒక తెల్లటి స్కార్పియో వాహనం స్టేషన్ వెనుక గేటు నుండి లైట్లు ఆపేసి లోపలికి వెళ్లడం, అందులోకి ఒక పెద్ద మూట లాంటి దాన్ని 4 మనుషులు ఎక్కించడం క్లియర్గా రికార్డ్ అయ్యింది. టోల్గేట్ కెమెరాల ద్వారా ఆ వాహనం శ్మశాన వాటిక వైపు వెళ్ళినట్లు ఆధారాలు సేకరించారు. ఫోరెన్సిక్ టీం శ్మశాన వాటికలోని 5వ నంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్న బూడిద ఎముకల ముక్కలని సేకరించి డిఎన్ఏ టెస్ట్కి పంపించగా అది సాయి కృష్ణదే అని పక్కాగా తేలిపోయింది. సిఐ నాగరాజు మొబైల్ కాల్ డేటా రికార్డ్స్ పరిశీలించగా ఆ రాత్రి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో అతడు ఏకంగా 12 సార్లు మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేవలం కింది స్థాయి అధికారులనే కాకుండా వెనకుండి నడిపించిన పెద్ద తలకాయలను కూడా విచారణ పరిధిలోకి లాగాల్సి వచ్చింది. ఇదే సిఐ నాగరాజు గతంలో క్రాంతి కుమార్ అనే దళిత యువకుడిని కూడా వేధించగా అతడు విషం తాగుతూ సెల్ఫీ వీడియో పెట్టి చనిపోయిన పాత ఉదంతం కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాజకీయ రచ్చ,
మరియు తుది ముగింపు ఏంటంటే, ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం లేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిఐ నాగరాజును సస్పెండ్ చేయడమే కాకుండా అతనిపై సెక్షన్ 103(1) కింద మర్డర్ కేసు నమోదు చేయించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా సాయి కృష్ణ ఇంటికి వెళ్లి బాధితురాలైన తల్లిని పరామర్శించారు. ఇందులో పెద్ద పెద్ద ఐపీఎస్ అధికారుల హస్తం ఉందని, కాబట్టి సిబిఐ ఎంక్వైరీ జరపాలని డిమాండ్ చేశారు. దళిత మరియు ప్రజా సంఘాలు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు నిర్వహించాయి. ప్రభుత్వం బాధితుడి కుటుంబానికి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా మరియు ఆమె చిన్న కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటిస్తున్నట్లు తెలిపింది. అయితే నాకు మీ డబ్బులొద్దు, నా కొడుకు ప్రాణాలు తీసిన ఆ నాగరాజుని, వాడి వెనక ఉన్నోళ్ళని నడి రోడ్డు మీదకు తీసుకొచ్చి ఉరి తీయాలి అని ఆ తల్లి విజయలక్ష్మి రోదిస్తోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని లాకప్ డెత్‌లకు పాల్పడితే ఎంతటి వారైనా సరే చట్టం ముందు తలవంచక తప్పదు అని సాయి కృష్ణ కేసు నిరూపించింది. కాకి దుస్తుల చాటున దాక్కుని చేసిన ఈ ఘోర హత్యకు సంబంధించిన దర్యాప్తు ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.